మగధీర సినిమాలోని శతద్రువంశ యోధులు మరియు సైతానికే ఫౌజే, బాహుబలి సినిమాలోని కాలకేయ నిమ్డా సైన్యం చూసి వీళ్ళేంట్రా ఎలా ఉన్నారనిపించేది. రియల్ లైఫ్ లో కూడా వీళ్ళని మించిన ఖతర్నాక్ సైన్యాలు చరిత్రలో ఎన్నో ఉన్నాయి. ఈ రోజు మీకు పరిచయం చేయబోయే ఈ సైతానికే ఫౌజే సైన్యాలు హిస్టరీలోనే అత్యంత టెరిఫైయింగ్ మిలిటరీ యూనిట్లు. వీళ్ళు ఒక్కొక్కరు రెండు కాళ్ళ మీద నడిచే అజేయమైన మారణహోమాన్ని సృష్టించే యుద్ధ యంత్రాలు లాంటోళ్ళు. వాళ్ళ పేర్లు వింటేనే చాలు శత్రువులు లిటరల్ గా ప్యాంట్లు తడిపేసుకుని వెనక్కి తిరిగి మరీ పరిగెత్తే వాళ్ళు. తమ్ముడు సీట్ బెల్ట్ కొంచెం టైట్ గా కట్టుకొని రెడీ అయిపోమ్మా, వీడియోలోకి డైరెక్ట్ గా వెళ్ళిపోదాం. ముందుగా ఈ అత్యంత భయంకరమైన సైతానికే ఫౌజే లిస్ట్ లో 5th పొజిషన్ లో ఉన్న రాక్షస సైన్యం దగ్గరికి వెళ్దాం. వీళ్ళ జెండా గాల్లో ఎగిరితే చాలు శత్రువుల గుండెల్లో పెను తుఫాను స్టార్ట్ అయిపోతుంది. పొరపాటున వీళ్ళ నీడ పడిందంటే చాలు శత్రువుల సామ్రాజ్యాలు రవ్వి చూడని అంధకారంలో శాశ్వతంగా మునిగిపోతాయి. వీళ్ళే చావంటే ఏంటో మీనింగ్ తెలియని బ్లడ్ ఉన్న అతి భయంకరమైన సైన్యం ది పర్షియన్ ఇమ్మోర్టల్స్. ప్రాచీన ఇరాన్ ప్రాంతానికి చెందిన ఈ భయంకరమైన పర్షియన్ ఇమ్మోర్టల్ సైన్యం సాక్షాత్తు సైరస్ ది గ్రేట్ అనే రాజు యొక్క పర్సనల్ బాడీ గార్డ్స్ గా ఉండేవాళ్ళు. శత్రు సామ్రాజ్యాలన్నీ వీళ్ళ పేరు వినగానే వాళ్ళ బాణాలను కత్తులను కింద పడేసి చేతులెత్తేసి పారిపోవడానికి సిద్ధమైపోయేవాళ్ళు. ఎందుకంటే ఏకంగా 10,000 మందితో కూడిన ఈ భయంకరమైన సైన్యంతో మనోళ్ళు ఒక్కసారి రణరంగంలోకి ఎంటర్ అయితే వచ్చే సౌండ్ ఏ రేంజ్ లో ఉంటదంటే పెద్ద పెద్ద కొండలు సైతం ప్రతిధ్వనించడం మానేసి గజ్జ 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 వణికిపోతాయి. అది సరిపోదన్నట్టు వీళ్ళ దగ్గర బంగారం పూత పూసిన భల్లాలు, పరమ ప్రాణాంతకమైన విల్లు బాణాలు, వీటన్నిటితో పాటు వాళ్ళ బట్టల లోపల సీక్రెట్ గా దాచుకున్న ఇనుప కవచాలు కూడా ఉన్నాయి. ఆయుధాలు పట్టుకొని వాళ్ళు నడుస్తుంటే రక్తం చిందించే యుద్ధానికి వెళ్తున్నట్టు కాదు, ఏదో హై ఫ్యాషన్ షోలో ర్యాంప్ వాక్ మీద నడుస్తున్నట్టు కనిపించేది. అయితే ఆ కాలంలో ఇంత భారీ లెవెల్ మిలిటరీ బిల్డప్ ఉన్నా కూడా వీళ్ళు కేవలం తమ కండబలం మీదే కంప్లీట్ గా డిపెండ్ అవ్వలేదు. వాళ్ళ శత్రువుల బ్యాడ్ లక్ కొద్దీ మన పర్షియన్ ఎంపైర్ ఒక అద్భుతమైన దిమ్మ తిరిగే భైరవ దీపో స్ట్రాటజీని ఇన్వెంట్ చేశారు. అదేంటంటే వాళ్ళ ఆర్మీ కౌంట్ ఎప్పుడు సరిగ్గా 10,000 మంది దగ్గరే లాక్ అయి ఉండేలాగా చాలా పకడ్బందీగా డిజైన్ చేశారు. యుద్ధంలో ఒక్క ఇమ్మోర్టల్ గాడు చనిపోయినా, వాడికి హెల్త్ బాగోకపోయినా, లేదా వాడు సడన్ గా నాకు ఈ రోజు లీవ్ కావాలి మావా అని సిక్ లీవ్ పెట్టిన మరుక్షణమే రిజర్వ్ లో ఉన్న ఇంకొక ఫ్రెష్ బ్యాకప్ సైనికుడిని తీసుకొచ్చి వాడి ప్లేస్ లో పడేసేవాళ్ళు. అవతల వైపు నిలబడిన శత్రు సైన్యానికి ఈ సీన్ చూసి మెంటల్ ఎక్కిపోయేది. సింపుల్ గా చెప్పాలంటే సైరస్ ది గ్రేట్ కనిపెట్టిన ఈ రాక్షస ఇమ్మోర్టల్ సైన్యంతో పొరపాటున ఎవరైనా పెట్టుకుంటే ఎలాంటి అతిథి శక్తులు లేకుండా నువ్వు డైరెక్ట్ గా నరకలోకాన్ని శాసిస్తున్న ఆ యముడితో యుద్ధం పెట్టుకున్నట్టే. ఈ పర్షియన్ ఇమ్మోర్టల్ బాబాయిలకి టాటా చెప్పేసి మన అత్యంత భయంకరమైన సైతానికే ఫౌజే లిస్ట్ లో 4th పొజిషన్ లో ఉన్న ఇంకో రాక్షస సైన్యం దగ్గరికి వెళ్ళిపోదాం. వీళ్ళ సైన్యం నడిచే దారిలో ఓటమి కూడా అడుగు పెట్టడానికి 1కి 10 సార్లు ఆలోచిస్తుంది. ఇక వీళ్ళ యుద్ధ ఢంకా మోగిందంటే శత్రువుల ధైర్యం సెలవు పెట్టి మరి యుద్ధ భూమి నుంచి వెనక్కి పారిపోవాల్సిందే. వీళ్ళని మీరు 300 యోధుల సినిమాలో చూసే ఉంటారు. వీళ్ళే 6 ప్యాక్ బాడీ వేసుకుని శత్రువుల బెండు తీసే అతి భయంకరమైన సైన్యం ది స్పార్టాన్స్. గ్రీస్ లోని చాలా తక్కువ జనాభా ఉన్న ఒక చిన్న సిటీ స్టేట్ పేలోపనీస్ అనే ప్రాంతానికి చెందిన ఈ తెగ శ్వాస నుంచి వచ్చే గర్జన పెను తుఫానుతో సమానం. వీళ్ళకి గనక పొరపాటున కోపం వచ్చిందో ఇక ప్రళయ తాండవమే. తమ ఒంటి మీద ఎర్రటి క్లోక్స్ ధరించి భారీగా ఉండే షీల్డ్ ను కవచంలాగా ఎత్తి పట్టుకొని వీళ్ళు గనక యుద్ధ రంగంలోకి ఒక్కసారి ఎంటర్ అయ్యారంటే ఒక్కొక్క సైనికుడు కాటేరమ్మ కొడుకుల్లా కనిపిస్తారు. అది సరిపోదన్నట్టు వీళ్ళ దగ్గర 9 అడుగుల అగ్రెసివ్ బల్లం ఉంటది. క్లోజప్ లో శత్రువుని పలకరించడానికి ఒక చిన్న సైజు కత్తి, దాంతో పాటు చుట్టుపక్కల ఏం జరుగుతుందో అస్సలు కనిపించకుండా సైడ్ విజన్ ని జీరో చేసే ఒక భారీ ఇనుప హెల్మెట్ కూడా ఉంటుంది. వీళ్ళు పక్కాగా కేవలం ఒకే ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసమే జెనెటికల్లీ డిజైన్ చేయబడిన మారణ యంత్రాల్లా బిల్డ్ చేయబడ్డారు. అయితే ఒక భారీ యుద్ధ ట్యాంకర్ లాగా చాలా స్లోగా మూవ్ అయ్యే వీళ్ళ సైన్యాన్ని ఈజీగా చుట్టుముట్టేసి సింపుల్ గా ఓడించేయొచ్చని మీరు పొరపాటున కూడా అనుకోకండి. ఎందుకంటే వాళ్ళని అటాక్ చేయడానికి ట్రై చేసే ఏ శత్రువుకైనా సరే చుక్కలు చూపించడానికి ఈ స్పార్టాన్ వీరులు బాహుబలి సినిమా క్లైమాక్స్ రేంజ్ లో ఒక మైండ్ బ్లోయింగ్ ఐడియాని పర్ఫెక్ట్ గా డిజైన్ చేసి పెట్టుకున్నారు. వీళ్ళ ఫాలాంగ్ షీల్డ్ వాల్ ఫార్మేషన్ ని ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. ప్రతి ఒక్కడి చేతిలో ఉండే బల్లం పక్కన ఉన్న వాడిని కాపాడడానికి ఒకదానిపైన ఒకటి పర్ఫెక్ట్ గా ఓవర్లాప్ అయి ఉంటుంది. అలా వాళ్ళు శత్రువుల ముందుకి కదులుతూ వస్తుంటే ఎదురుగా వచ్చే పెను తుఫాను కూడా భయంతో వెనక్కి తిరిగి పరిగెడుతుంది. నువ్వు ఆ కవచంలో ఎక్కడైనా చిన్న గ్యాప్ దొరుకుతుంది కదా అని ట్రై చేసిన మరుక్షణమే ఒకదానిపైన ఒకటి పేర్చిన కాంచెగోడ, దాంతో పాటు పర్ఫెక్ట్ గా సింక్రనైజేషన్ లో దూసుకొచ్చే గుణపాల్ లాంటి డజన్ భల్లాలు నీకు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పడానికి సిద్ధంగా ఉంటాయి.
పర్షియాకు చెందిన కింగ్ జెర్సీస్ లక్షలాది మంది సైనికులతో, వేలాది షిప్పులతో, హిస్టరీలోనే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఆర్మీలతో వీళ్ళ మీద దండయాత్ర చేశాడు. కానీ ఆ రాక్షస సైన్యాన్ని అడ్డుకోవడానికి అక్కడ ఎదురుగా స్పార్టాన్ కింగ్ లియోనైడస్ తమ 300 స్పార్టాన్ యోధులతో కలిసి ధైర్యంగా నిలబడ్డారు. కళ్ళ ముందే స్పష్టంగా చావు కనిపిస్తున్నా సరే వాళ్ళు ధైర్యంగా ఎదురెళ్లారు. 3 రోజుల పాటు ఆ ఇరుకైన థర్మోపిలే గుహల్లో వేలాది మంది పర్షియన్లను కలుపు మొక్కలను పీకినట్టు పీకి పారేశారు. వీళ్ళ ధైర్యం చూసి మరణం కూడా మేసం తిప్పి కన్నీళ్లతో వీళ్ళని కౌగిలించుకుంది. చివరికి వీళ్ళు వీర మరణం పొందారు గాని వీళ్ళు చేసిన ఈ సాక్రిఫైస్ మాత్రం ఊరికే పోలేదు. ఆ తర్వాత ఎంటైర్ గ్రీస్ దేశం మొత్తం ఒక్కటై నిలబడింది. పర్షియా సామ్రాజ్యం యొక్క భారీ సైన్యాన్ని అడ్డంగా తొక్కేసి మరీ మట్టి కరిపించేసింది. మన 300 యోధులకి సలాం కొట్టి అత్యంత భయంకరమైన సైతానికే ఫౌజే లిస్ట్ లో 3rd పొజిషన్ లో ఉన్న ఇంకో రాక్షస సైన్యం దగ్గరికి వెళ్ళిపోదాం. వీళ్ళ నరాల్లో ప్రవహించేది రక్తం కాదు, భగ 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 మండే పెను ధైర్యం. మనోళ్ళు ఒక్కసారి యుద్ధానికి దిగాక అడగాల్సింది యుద్ధం గెలుస్తుందా అని కాదు, ఎంత త్వరగా గెలుస్తుందా అని. వీళ్ళే శత్రు సైన్యాల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే అతి భయంకరమైన సైన్యం ది రోమన్ లీజియన్. ఏకంగా 500 సంవత్సరాల పాటు ఈ మిలిటరీ యూనిట్ ప్రపంచంలోని చాలా భాగాన్ని జయించేసింది. ఒక్కో యూనిట్ లో 5,000 నుండి 6,000 మంది సైనికులు ఉండేవాళ్ళు. కానీ వీళ్ళ అసలైన పవర్ ఇండివిజువల్ స్ట్రెంత్ లో లేదు, వాళ్ళు రన్ చేసే పర్ఫెక్ట్ సిస్టమ్ లో ఉండేది. ఈ రోమన్ సైనికులు పీస్ టైమ్ లో కూడా ఖాళీగా కూర్చోకుండా చేతిలో రెక్టాంగులర్ గా ఉండే స్ఫూటం అనే కవచాన్ని పట్టుకొని ఒంటి మీద పూర్తిగా ఇనుప ఆర్మర్ వేసుకుని రోజు 20 మైళ్ళు నడిచేవాళ్ళు. అది సరిపోదన్నట్టు వీళ్ళు ట్రైనింగ్ లో వాడే వెపన్స్ అన్ని కూడా యాక్చువల్ వెపన్స్ బరువు కంటే 2 హెవీగా ఉండేవి. ఎందుకంటే 2 బరువుతో రోజు ప్రాక్టీస్ చేస్తే నిజంగా యుద్ధంలోకి వెళ్ళినప్పుడు పని చాలా ఈజీ అయిపోతుందని వాళ్ళ నమ్మకం. వీళ్ళ ప్రతి ఒక్క మూవ్ మోస్ట్ పవర్ఫుల్ ఇంపాక్ట్ కోసం లెక్కగట్టి మరీ డిజైన్ చేసినట్టు ఒక పర్ఫెక్ట్లీ కోఆర్డినేటెడ్ రాజమౌళి సినిమా వార్ సీక్వెన్స్ లాగా ఉంటది. వాళ్ళ టాక్టికల్ అడాప్టబిలిటీని ఒక్కసారి కరెక్ట్ గా గమనిస్తే ఫ్రంట్ లైన్ లో ఉన్న సైనికుడు అలిసిపోయిన మరుక్షణమే అక్కడ విజిల్ మోగుతుంది. అంతే, వాడు చాలా స్మూత్ గా వెనక్కి రొటేట్ అయిపోతాడు. వాడి ప్లేస్ లోకి 100% ఫుల్లీ రెస్టెడ్ గా ఉన్న ఇంకొక ఫ్రెష్ సైనికుడు వచ్చి ఆ మారణ హోమాన్ని కంటిన్యూ చేస్తాడు. మనోళ్ళు వాడిన తాబేలుగూడ ఫార్మేషన్, మ్యానిపులర్ సిస్టమ్ ఎంత సోఫిస్టికేటెడ్ గా ఉంటాయంటే ఈ రోజుల్లో కూడా టాప్ మిలిటరీ స్కూల్స్ లో వాటిని ఇంకా స్టడీ చేస్తూనే ఉన్నారు. ఈ రోమన్లు శత్రువుని కేవలం ఓడించడమే కాదు, వాళ్ళ వెపన్స్ ని కాపీ కొట్టి వాళ్ళ మీదే రివర్స్ లో వాడేసేవాళ్ళు. అడాప్ట్, కాపీ అండ్ కాంకర్, ఇదే వీళ్ళు ఫాలో అయ్యే అసలు సిసలైన సిద్ధాంతం. ఈ రోమన్ యోధులకి టాటా చెప్పేసి అత్యంత భయంకరమైన సైతానికే ఫౌజే లిస్ట్ లో 2nd పొజిషన్ లో ఉన్న ఇంకో రాక్షస సైన్యం దగ్గరికి వెళ్ళిపోదాం. వీళ్ళ గర్జన వింటే అగ్ని పర్వతాలు కూడా కరతాళ చప్పట్లు కొడతాయి. ఈ యోధుల ఊపిరి సెగ తగిలితే మంచు కొండలు సైతం కరిగిపోతాయి. వీళ్ళే శత్రు శిబిరంలో సరిహద్దులు మార్చేసే అతి భయంకరమైన సామ్రాజ్యం ది మంగోల్స్. హిస్టరీ బుక్లు తిరగేస్తే వీళ్ళ దెబ్బకి ఏకంగా 40 మిలియన్ల జనాభా అంతమైపోయింది. అది ఆ రోజుల్లోనే ఈ భూమి మీద ఉన్న టోటల్ జనాభాలో కరెక్ట్ గా 10% ఉంటదన్నమాట. సెంట్రల్ ఆసియా మైదానాల్లో తిరిగే ఒక సంచార తెగకు చెందిన ఈ మంగోలియన్ సైనికుల దగ్గర ఏకంగా 106 పౌండ్ల డ్రా వెయిట్ బలం ఉన్న ఒక టెరిఫైయింగ్ కాంపోజిట్ రికర్వ్ విల్లు ఉండేది. దాంతో పాటు ప్యూర్ గడ్డి తిని కూడా సర్వైవ్ అవ్వగల పక్కా హై స్టామినా ఉన్న చిన్న చిన్న గుర్రాలు కూడా ఉండేవి. అది సరిపోదన్నట్టు ఈ సైనికుల గుండెల్లో లెక్కలేనంత కిరాతక తత్వం, టన్నుల కొద్దీ గుండె ధైర్యం కూడా ఉండేది. జంగీస్ ఖాన్ అనే రాజు ఇలాంటి కిరాతకమైన సైనికులందరినీ కలిపి ఒకే ఒక అల్టిమేట్ వార్ గ్యాంగ్ లాగా యునైట్ చేశాడు. ఒంటి మీద ఎలాంటి హెవీ ఆర్మర్ లేకుండా ఆ సైనికులు ముందుకు అడుగులు వేస్తుంటే భూమి కూడా భయపడి యుద్ధ రంగం మొత్తం ఒక ఎర్ర తివాచిని పరిచేస్తుంది. వీళ్ళ మెయిన్ స్ట్రాటజీ ఏంటంటే ప్యూర్ సైకలాజికల్ టెర్రర్ ని క్రియేట్ చేయడం. ఒక రాజ్యం మీద అమాంతం పడిపోయి దాన్ని అట్టర్ గా డిస్ట్రాయ్ చేసి మరీ బూడిద చేసేసేవాళ్ళు. ఆ భయంకరమైన వార్తని నెక్స్ట్ సామ్రాజ్యానికి చేరవేసి వాళ్ళు. దాంతో మిగతా రాజ్యాల వాళ్ళు కూడా గజ 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 వణికిపోయి అసలు యుద్ధమే చేయకుండా మోకాళ్ళ మీద కూర్చొని సరెండర్ అయిపోయేవాళ్ళు. మెర్వ్ అనే ఒకే ఒక్క రాజ్యం మీద పడి ఏకంగా 7 లక్షల మందిని మట్టి కరిపించేశారు. ఒకప్పుడు పర్షియా టోటల్ పాపులేషన్ 25 లక్షలుంటే ఈ మంగోలుల దెబ్బకది ఏకంగా 2.5 లక్షలకి పడిపోయింది. ఈ భయంకరమైన మంగోల్ ఎంపైర్ కొరియా నుండి హంగేరీ వరకు ఏకంగా 9.3 మిలియన్ స్క్వేర్ మైళ్ళు విస్తరించింది. అది ఎంత పెద్ద ఏరియా అంటే మన ఇండియాతో పోలిస్తే ఏకంగా 7 రెట్లు పెద్దది. గుర్రాల మీద కూర్చొని దండయాత్ర చేసి రక్తం ఏరులై పారించి బిల్డ్ చేసిన సామ్రాజ్యం రైతే. ఈ ఘోరమైన మంగోలియన్ సుల్తాన్లకి నమస్తే చెప్పేసి అత్యంత భయంకరమైన సైతానికే ఫౌజే లిస్ట్ లో టాప్ పొజిషన్ లో ఉన్న ఇంకో రాక్షస సైన్యం దగ్గరికి వెళ్దాం. వీళ్ళ సైన్యం యుద్ధంలో దిగిందంటే మరణం కూడా సెలవు పెట్టి సేద తీసుకుంటుంది. ఇక వీళ్ళ సైన్యం ఎదురుగా నిలబడితే గెలుపు కూడా సలాం కొట్టి గులామైపోవాల్సిందే. వీళ్ళే కమ్ముకొచ్చే చీకటి మేఘాలను సైతం తమ కత్తితో చీల్చేసే అతి భయంకరమైన సైన్యం ది గూర్ఖా రైఫల్స్. మనోళ్ళు
మనోళ్ళు నేపాల్లోని పరమ కఠినమైన హిమాలయ పర్వతాల్లో వంపు తిరిగిన కత్తి పట్టుకొని శత్రు సైనికులకి పట్టపగలే నరకాన్ని 3D స్క్రీన్ మీద చూపించేశారు. వీళ్ళని కాంకర్ చేయడానికి ఒకప్పుడు బ్రిటిష్ ఎంపైర్ పెద్ద పెద్ద బిల్డప్లు ఇచ్చుకొని మరీ వెళ్ళింది. కానీ అక్కడికి వెళ్ళాక వాళ్ళ రణతాండవం చూసి మూతి మీద వేలు వేసుకొని చేతులు కట్టుకొని సైలెంట్ గా వెనక్కి వచ్చేసింది. మనోళ్ళు అంత దారుణంగా ఫైట్ చేశారు. రిజల్ట్ ఏంటో తెలుసా? బ్రిటిష్ వాళ్ళు వీళ్ళతో యుద్ధం చేయడం మన వల్ల కాదని చెప్పి ఫిక్స్ అయిపోయి రివర్స్ లో వీళ్ళనే తమ ఆర్మీలో రిక్రూట్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. 1815 నుండి ఈ రోజు వరకు దాదాపు 200 సంవత్సరాలుగా ఈ గోర్ఖాలు బ్రిటిష్ ఆర్మీ కోసం వరల్డ్ వైడ్ గా పోరాడుతూనే ఉన్నారు. వీళ్ళు అత్యంత నమ్మకంగా ఫాలో అయ్యే సిద్ధాంతం ఏంటో తెలుసా? యుద్ధం వదిలి పిరిగ్గా బతకడం కంటే ధైర్యంగా చావుకెదురు తిరిగి మేసం మెలి తిప్పడమే గొప్పగా భావిస్తారు. మనోళ్ళు వాడే ఫేవరెట్ వెపన్ 18 ఇంచుల కర్వ్ గా ఉండే కుక్రీ బ్లేడ్. ఎనిమి యొక్క మెషిన్ గన్ పొజిషన్ మీదకి ఒక్కడంటే ఒక్కడే కుక్రీ కత్తి పట్టుకొని పరిగెత్తి అటాక్ చేసిన స్టోరీలు కేవలం సినిమాలో చూపించే కల్పితాలు మాత్రమే కాదు, పక్కాగా డాక్యుమెంట్ చేయబడిన మిలిటరీ రికార్డ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ వీళ్ళకి టాక్టికల్ డిసడ్వాంటేజ్ల గురించి గానీ లేదా అవతల వైపు సైన్యంతో పోల్చుకుంటే మనోళ్ళ సంఖ్య 30 మందికి ఒక్కడే ఉన్నా సరే అస్సలు లెక్క చేయకుండా పిచ్చెక్కిన కొదమసింహాల్లా శత్రువుల మీదకెక్కిపోతారు. వీళ్ళల్లో ఒక్కో గోర్ఖా సైనికుడు ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ యుద్ధ సైన్యంతో సమానం. అలాంటిది వీళ్ళ సైన్యం మొత్తం బరిలోకి దిగిందంటే ప్రకృతి కూడా ప్రళయం ఆడినట్టే లెక్క. ఈ ఒక్కో గోర్ఖా సైనికుడు కేవలం గన్ స్టాండ్లను విసురుతూ శత్రుల వెపన్స్ నే రివర్స్ లో లాక్కొని వాళ్ళపైన అటాక్ చేస్తూ తమ పక్కా సిగ్నేచర్ యుద్ధ నినాదంతో ఎంటైర్ శత్రు సైన్యాన్ని గజ 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 వణికించి వెనక్కి తిరిగి పారిపోయేలా ఒంటరిగా అవుట్ పోస్ట్లను కాపాడిన డాక్యుమెంటెడ్ మిలిటరీ దాఖలాలు కూడా చాలా ఉన్నాయి. మన ఇండియాస్ లెజెండరీ ఫీల్డ్ మార్షల్ సామ్ మానేక్షా మనోళ్ళ గురించి ఏమన్నాడో తెలుసా? ఒక మనిషి కనుక నాకు చావంటే అస్సలు భయం లేదని చెప్తుంటే ఒకటి వాడు పక్కాగా అబద్ధమైనా చెప్తుండాలి, లేదా వాడు కన్ఫామ్ గా గూర్ఖా అయినా అయి ఉండాలి. మెంటల్ మాస్ కదా. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ లిస్ట్ లో మీ ఫేవరెట్ సైన్యం ఏదో కింద కమెంట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ హైప్ ఇచ్చి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. హస్తల విస్తా బాదం పిస్తా.